రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అల్లుడి రాక్షసత్వానికి మామ బలైపోయిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్య వెనుక కేవలం కాపురానికి పంపకపోవడం మాత్రమే కాక అల్లుడికి సంబంధించిన అత్యంత హేమమైన చర్యలు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. ఇక బీరంగూడెంకు చెందిన రమేష్ అనే వ్యక్తికి లక్ష్మి అనే మహిళకు వివాహమైంది. అయితే రమేష్ మద్యానికి బానిస కావడంతో తరచూ భార్యను వేధించేవాడు. మామపై కత్తితో దాడి చేశాడు. అలాగే ఈ వేధింపులతో విసిగిపోయిన లక్ష్మి తన భర్తను వదిలి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. సార్ పిల్ల మీద చెయ్యేసింది సార్, ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఇక నాయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్, చూడకుండా దొంగలాగా వచ్చిండు సార్. దొంగలాగా వచ్చిన అయ్యను చంపిండు సార్. ఇక ఈ క్రమంలో భార్యను తిరిగి కాపురానికి తీసుకురావాలని నిర్ణయించుకున్న రమేష్ మామ చంద్రయ్య ఇంటికి వెళ్ళాడు. రమేష్ ప్రవర్తనతో విసిగిపోయిన చంద్రయ్య తమ కూతురిని అతనితో తిరిగి పంపడానికి నిరాకరించారు. ఈ విషయంపై మామ అల్లుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో రగిలిపోయిన రమేష్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని చంద్రయ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చంద్రయ్యకు తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్య మృతితో అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా హత్యకు దారితీసిన అసలు కారణాలు వెలుగులోకొచ్చాయి. కేవలం భార్యను పంపకపోవడం మాత్రమే కాక రమేష్ రాక్షస బుద్ధికి సంబంధించి అత్యంత హేమమైన విషయం పోలీసులకు తెలిసింది. రమేష్ తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి భర్త రాక్షసత్వాన్ని భరించలేక తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కత్తితో పొడవడం వల్ల చిత్తారి చంద్రయ్య అనే వ్యక్తి మరణించినాడు. వీరికి భార్యాభర్తలకి కొంతకాలంగా గొడవలు జరుగుతుంటే భార్య తన తల్లిగారింటి దగ్గరికి వచ్చి ఇక్కడే గత 3 నెలలుగా ఉంటుంది. ఇటు విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలుండి నిన్న సాయంత్రం 7:30 గంటలకు తన యొక్క భార్యతో గొడవ పడుతున్న రామకృష్ణను అడ్డుకున్న చిత్తారి చంద్రయ్యను తన కూతురిని మనువలను దారుణమైన పరిస్థితుల నుంచి రక్షించడానికే చంద్రయ్య తన కూతురు లక్ష్మిని తిరిగి రమేష్ వద్దకు పంపడానికి నిరాకరించినట్లు స్పష్టమైంది. రమేష్ తన తప్పును తెలుసుకోకుండా భార్యను పంపకపోవడానికి మామ అడ్డుపడుతున్నాడని భావించి అమానుషంగా హత్యకు పాల్పడ్డాడు. కుటుంబ బంధాలు, భద్రత వంటి సున్నితమైన అంశాలను ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది. ఒకవైపు అల్లుడు అరాచకానికి, మద్యం అలవాటుకు మామ బలవడం, మరోవైపు కన్న కూతురిపైనే అసభ్యంగా ప్రవర్తించడం వంటి వికృత చర్యలు సమాజంలో విలువలు ఎంతగా దిగజారాయో తెలియజేస్తున్నాయి. పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకొని అతనిపై హత్య మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ హింస, బాలలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి మహిళలు, పిల్లలు భయం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సార్ పిల్ల మీద చెయ్యేసింది సార్, ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఇక నాయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్, చూడకుండా దొంగలాగా వచ్చిండు సార్. దొంగలాగా వచ్చిన అయ్యను చంపిండు సార్.